వందల కోట్ల విలువ చేసే ఒక కమ్యూనిటీ ఆస్తి. దాని చుట్టూ ఇప్పుడు తీవ్రమైన వివాదం. ఇది కేవలం ఒక భూమి గురించిన కథ మాత్రమే కాదు, తరతరాల వారసత్వం, నమ్మకం, ఇంకా ఆ కమ్యూనిటీ భవిష్యత్తుకు సంబంధించిన ఒక పెద్ద ప్రశ్న. అసలక్కడ ఏం జరిగింది? 150 కోట్లు. ఈ అంకెను బాగా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనమిప్పుడు మాట్లాడుకోబోయే ఈ మొత్తం వివాదానికి కేంద్ర బిందువు ఇదే. ఇంత విలువైన ఆస్తి విషయంలో అంతా సవ్యంగా జరిగిందా? ఈ 150 కోట్ల రూపాయల విలువైన భూమి కుర్మ సమాజానికి చెందింది. కాని ఇప్పుడు ఇదే ఆస్తి ఒక పెద్ద వివాదంలో చిక్కుకుంది. ఇంతకీ ఏం జరిగింది? ఈ గొడవ అంతటికీ మూల కారణం ఒకే ఒక్క ఒప్పందం. అదే 30 సంవత్సరాల లీజ్ అగ్రిమెంట్. అసలు ఆ ఒప్పందం కథేంటి, దానివల్ల ఏం జరిగిందో ఇప్పుడు చూద్దాం. సో ఇది సంగతి. 2016లో కుర్మ సంఘానికి చెందిన 3 ఎకరాల 10 గుంటల భూమిని బిర్లా ఓపెన్ మైండ్ స్కూల్కు ఏకంగా 30 ఏళ్లపాటు లీజ్కిచ్చారన్నమాట. ప్రస్తుతం నెలకు 27 లక్షల రూపాయల అద్దె వస్తోందని సమాచారం. నెలకు 27 లక్షలు అంటే అరే చాలా మంచి ఆదాయమే కదా అనిపించొచ్చు. కాని అసలు లెక్కలు చూస్తే నిజంగా సమాజానికి లాభం జరిగిందా లేదా నష్టం జరిగిందా అనేది మనకర్థమవుతుంది. ఆ లెక్కలేంటో ఓసారి చూద్దాం. ఇప్పటిదాకా ఈ లీజు ఒప్పందం ద్వారా సమాజానికి వచ్చిన మొత్తం ఆదాయం 6 కోట్ల రూపాయలు. ఈ అంకెను గుర్తుంచుకోండి, ఎందుకంటే అసలు కథ ఇక్కడ్నుంచే మొదలవుతుంది. ఇక్కడే ఉంది అసలు పాయింట్. 2017లో సుమారు 60 కోట్లున్న ఈ భూమి విలువ ఈరోజుకి 150 కోట్లకు పెరిగింది. మరి భూమి విలువ రాకెట్ వేగంతో పెరుగుతుంటే ఇప్పటిదాకా వచ్చిన ఆ 6 కోట్ల అద్దె దాని ముందు ఎంత చెప్పండి? ఇక్కడ వినిపిస్తున్న వాదన చాలా సింపుల్. ఒకవైపు 150 కోట్ల ఆస్తి మీద వచ్చింది కేవలం 6 కోట్లు. మరోవైపు ఒకవేళ 2017లోనే ఆ 60 కోట్లకు భూమిని అమ్మేసి ఆ డబ్బును బ్యాంకులో పెట్టినా వడ్డీతోనే అది ఈ రోజుకి 86 కోట్లు అయ్యేదని ఒక అంచనా. అంటే లీజుకు ఇవ్వడం వల్ల అంతకంటే పెద్ద ఆర్థిక అవకాశాన్ని కోల్పోయారన్నమాట. సరే, ఈ నష్టం కేవలం డబ్బుకు సంబంధించిందేనా, లేకపోతే అసలు ఆ భూమినే శాశ్వతంగా కోల్పోయే ప్రమాదమేమైనా ఉందా? ఈ భయానికి గతంలో జరిగిన ఒక కేసు ఎలా హెచ్చరికగా నిలుస్తోందో చూద్దాం. గతాన్ని పరిశీలిస్తే ఇలాంటి సుదీర్ఘ లీజులు ఎంత ప్రమాదకరమో అర్థమవుతుంది. ఇక్కడ కూడా అదే రిపీట్ అవుతుందేమో అన్నదే ఇప్పుడు అందరిలోనూ ఉన్న ప్రధాన ఆందోళన. దశాబ్దాల తర్వాత శాశ్వత నిర్మాణాలు కట్టిన భూమిని సుప్రీంకోర్టుకు వెళ్లినా సరే తిరిగి పొందడం దాదాపు అసాధ్యం. ఇది గతం మనకు నేర్పిస్తున్న ఒక చేదు నిజం. ఒకసారి పర్మనెంట్ కట్టడాలు వచ్చాయంటే ఇక చట్టపరంగా కూడా చేతులు కట్టేసినట్లే. ఇది ఎలా జరుగుతుందో చూడండి. ఫస్ట్ ఒక లాంగ్ టర్మ్ లీజ్, ఆ తర్వాత అక్కడ శాశ్వత భవనాలు, ఇక అక్కడ్నించి మొదలయ్యే కోర్టు కేసులు, న్యాయ పోరాటాలు, చివరికి సమాజం తన స్వంత ఆస్తిని శాశ్వతంగా కూల్పోయే ప్రమాదం. ఇదొక విషవలయం లాంటిది. సరే, అంకెలు, చట్టాలు కాసేపు పక్కన పెడదాం. అసలు దీనివల్ల సమాజం మీద ఎలాంటి ప్రభావం పడింది? ఈ ఒప్పందానికి ఎవరు జవాబుదారీ? దీనివల్ల సమాజానికి మేలు జరిగిందా, కీడు జరిగిందా? ఇక్కడే నాయకత్వం మీద తీవ్రమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇది ఒక ఫెయిల్యూర్ ప్రాజెక్ట్ అని, సుమారు 100 కోట్ల స్కామ్ జరిగిందని, దీనికి ఎగ్గే మల్లేశం బాధ్యత వహించాలని ఆరోపణలున్నాయి. కమ్యూనిటీ ప్రయోజనాల కంటే వ్యక్తిగత ప్రయోజనాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారనేది ప్రధాన విమర్శ. కమ్యూనిటీ సేవలు ఎలా దెబ్బతిన్నాయో చెప్పడానికి ఈ ఒక్క ఉదాహరణ చాలు. ఒకప్పుడు 100 మందికి పైగా గ్రామీణ విద్యార్థులకు ఆశ్రయం కల్పించిన చోట ఇప్పుడు కేవలం 40 మందికి మాత్రమే వసతి కల్పిస్తున్నారని సమాచారం. ఈ మార్పు చూస్తే సంఘం వెళ్తున్న దారిపై తీవ్రమైన ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇంతకీ ఈ మొత్తం వివాదం నుంచి మనం ఏం నేర్చుకోవాలి? అన్ని వాదనలను పక్కపక్కన పెట్టి చూస్తే మనకు కనిపించే కీలకమైన పాయింట్స్ ఏంటి? ఓవరాల్గా చూస్తే ఈ వివాదంలో 4 ప్రధాన అంశాలు కనిపిస్తున్నాయి. 1. భారీ ఆర్థిక నష్టం. 2. ఆస్తిని శాశ్వతంగా కోల్పోయే ప్రమాదం. 3. నాయకత్వంపై జవాబుదారీతనం లేదనే ఆరోపణ. ఇక 4వది సమాజానికి అందాల్సిన ప్రయోజనాలు అందడం లేదనే వాదన. ఈ కథ ఒక సమాజానిదే అయినా ఇది మన అందరి ముందు ఒక పెద్ద ప్రశ్నను ఉంచుతుంది. తక్షణ ఆర్థిక లాభాల కోసం భవిష్యత్ తరాల వారసత్వాన్ని పణంగా పెట్టొచ్చా? ఒక కమ్యూనిటీ దేనికి ఎక్కువ విలువ ఇవ్వాలి?
దీనిపై ప్రతి ఒక్కరం ఆలోచించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.